రాగి సంగటి ముద్ద, చేపల పులుసు. మీలో ఎంతమందికి ఇలా చేపల పులుసు వద్దు? సూపర్ కాంబినేషన్. చేపల పులుసు, రాగి సంగటి. ఏం తిట్టుంది ఇడ్లీ అంతా? ఇగో నెయ్యి అది. నేను గీ అన్నా, గీ అంటే కారం అన్నా. కారం కారం లేదు లేదండి. గిన్నెలో కూడా కిచెన్ చేస్తున్నాను. ఇంటికి చేసిన హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్లేష్ గారు. ఈరోజు నేను పప్పు చేశాను. దానికోసం ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకున్నాను. ఆ తర్వాత మునక్కాయలు, దోసకాయ, క్యారెట్, టమాటో, కొంచెం వెల్లుల్లిపాయ, నెక్స్ట్ ఇంకా అల్లం ముక్కలు, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసుకున్నాం కదా. పచ్చిమిర్చి, ఇంకా ఇప్పుడు మునక్కాయలు, వేసుకున్నాం. ఇవి కొంచెం వేగి అల్లం వెల్లుల్లి ఇవి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత క్యారెట్, ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి, అది కొంచెం ఉడికించుకోవాలి. ఇంకొకసారి మొత్తం కలుపుతున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి టమాటాలు, దోసకాయలు ఈ తొందరగా మగ్గుతాయి. ఫస్ట్ ఇవి మగ్గాలి. ఒక 1 minute 2 minutes ఉడికింది. ఇప్పుడు దోసకాయలు కూడా వేసేస్తున్నాం. అలాగే టమాటో కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ప్రస్తుతం లైట్గా వేసిన ఉడకడానికి, మళ్ళీ సాంబార్కి సరిపోయేలా అదే పప్పుచారు మొత్తం కలిపి మూత పెట్టేస్తాను. ఇక్కడైతే పప్పులు మొత్తం ఇంకా
ఇట్లా రుబ్బేసి పెట్టుకున్నాను. ఇంకా అటు సైడు ఇవి మగ్గుతున్నాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం కారం, మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే మొత్తము మగ్గిపోయినాయి. మునక్కాయలు, టమాటో, పచ్చిమిర్చి అన్నీ. ఇంకా ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి. మొత్తం ఉడికింది. ఇప్పుడైతే నేను పప్పు ఇందులోకి వేసుకుంటున్నాను. ఇది నేను 1/2 kg పప్పు వేసాను, ఎక్కువ వేయలేదు. ఇట్లా వేసుకొని కలుపుకొని కొద్దిసేపు మసాలా పెట్టాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు నేను లాస్ట్లో వేయచ్చు. స్టార్టింగ్లో వేస్తే మాడిపోతాయి, లాస్ట్కి వేస్తే మంచిగా ఉంటుంది. కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాం. యమ్మీ యమ్మీ సాంబారు, పప్పు చారు రెడీ అయిపోయింది. నాకేమో పప్పు చేయడం ఇష్టం ఉండదు, మా పిల్లలకి పప్పు అంటే పిచ్చి. అలా ఉంటుంది. ఇంకొంచెం మసాలా పెట్టుకుంటే ఇంకా పప్పుచారు రెడీ అయిపోయినట్టే. ఇది షాజీరా, అన్నంలో మనం వేసుకుంటాం కదా, హోల్ గరం మసాలా. ఆ షాజీరా బిర్యానీ ఆకు ఇస్తే సేమ్ మనం ఫంక్షన్లో తిన్న అదే సాంబారు టేస్ట్ అలా వస్తుంది. అది వేసుకోవడం వల్ల నేనైతే అలానే చేస్తాను. ఇంకొక కొద్దిసేపు, ఒక 1 minute ఆల్రెడీ మసిలింది కాబట్టి ఇంకొక 1 minute అయితే అయిపోతుంది. మళ్ళీ ఇటు పక్కన మళ్ళీ కడాయి పెట్టి ఇందులో అప్పడాలు వేయిస్తున్నాను. పప్పులు కాంబినేషన్. ఇక్కడ వేడివేడి మునక్కాయ పప్పు సాంబార్ రెడీ అయిపోయింది. అలాగే పాపడాలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లేష్ యాదవ్. మన ఇంట్లో మన చేతి వంటలు. 2 ఐడీస్ నావే. ఇంక ఇక్కడ ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను ఓట్స్ చేద్దామని చెప్పి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చిన్న వ్లాగ్ ఓట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకున్నాను. ఇందులో అయితే 1 స్పూన్ ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోకుండా లైట్గా సరిపడా. ఇప్పుడైతే ఆయిల్ వేడైంది. కొంచెం జీలకర్ర వేసుకుని, అలాగే కొన్ని ఆవాలు. ఈ జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్, ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు టమాటోస్ కూడా వేసుకుంటున్నాం. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, సాల్ట్ వేయడం వల్ల కూడా ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి తొందరగా మగ్గుతాయి.
అలాగే కొంచెం కరివేపాకు టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఇలా కరివేపాకు కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకు ఇప్పుడైతే నేను ఇందులో స్టార్ట్ చేస్తాను. ఈ వాటర్ బాగా మసలాలి. ఒకసారి మొత్తం కలిపి ఇందులో కొంచెం ఏదైనా మసాలా పొడి ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఇలానే వండుతాను. వాటర్ ఫుల్ మసులుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి ఓట్స్ వేసుకున్నాం. ఒకసారి మొత్తం ఓట్స్ అయితే రెడీ అయిపోయినాయి. హెల్త్కి కూడా ఎంతో మంచిది. మీరు కూడా ఇలానే ఇంట్లో వేసుకొని తినండి. వీక్లీ ఒక 2 times 3 times అయినా తింటే హెల్త్కి చాలా మంచిది ఓట్స్. దీనైతే ఇప్పుడు ప్లేట్లోకి వేసుకుంటాను. ఇంకా తినేయడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లేష్ యాదవ్. ఈరోజు అయితే నేను ఈవినింగ్ ఎగ్ బోండా చేస్తున్నాను. అందుకోసం ఒక 6 eggs ఉడకబెట్టి ఇలా పక్కన పెట్టుకున్నాను. వీటి పొట్టు తీయాలి. ఇప్పుడు పక్కన పెట్టి పిండి కలుపుకుంటాను. ఆశీర్వాద్ బేసన్ ఈ పిండి వాడతానండి. ఇది చాలా బాగా హోటల్లో మనం కొంటే ఎలా ఉంటుందో అలానే వస్తుంది. మనం ఆడించిన పిండి కన్నా మన షాప్లో నార్మల్ కిరాణా షాప్స్ ఉంటాయి కదా, అందులో కొన్న దానికన్నా ఈ పిండితో చేస్తే మాత్రం అంటే కొంచెం రాని వాళ్ళకు కూడా మంచి క్రిస్పీగా ఈ పిండి చాలా బాగుంటుంది. ఇది మాత్రం నేను జెప్టోలో తీసుకుంటాను. మీరు కూడా ఎవరైనా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పిండి కలుపుకుంటాను. 1 కప్పు పిండి తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా పాప నేను ఇద్దరమే ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి 1 కప్ అయితే సరిపోతుంది. ఒక 3-6 eggsకి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటాం. ఇందులో కొంచెం కారం వేసుకోవాలి, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. లేదంటే వేసుకోకుండా పర్లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. లాస్ట్కి సోడా వేయాలి. తినే సోడా, 1 చిటికెడు సోడా ఇప్పుడు వేసి దీన్ని మొత్తం చూడండి. పిండి మొత్తం కలుపుకున్నాను. అలాగే ఎగ్స్ పొట్టు కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే పిండి అయితే ఒక 5-10 minutes అట్లా నానబెట్టుకోవాలి. దానివల్ల మంచిగా వస్తాయి. తర్వాత నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కడాయి పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడవుతుంది. అంతలోపు ఈ పిండి కూడా నానిపోతుంది. ఇట్లా ఎగ్గుని మొత్తం పిండిలో ముంచి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే వేసుకోవాలి. చూడండి, నేనైతే ఆయిల్లో అన్నీ ఎగ్స్ వేసాను.
వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించాలి. లేదంటే మనం ఒక్క గుడ్డ వేసినప్పుడు ఏమవుతుంది, పగిలి మొత్తం పేలుతుంది. కొన్ని ఇట్లా ఎగ్ అనేది ఆయిల్లో ఇదయ్యి, అందుకే హాఫ్ కట్ చేసి వేసుకోవచ్చు. కొంచెం ముందు వేసిన అలవాటు కానీ ముందు చేసిన అలవాటు ఉంటే ఇట్లా ఒక్కటి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూత పెట్టుకోవడం మంచిది ఎంతకైనా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అట్లా ఉంచుకోవాలి. చూసారా, ఒక పక్క మొత్తం మంచిగా వేగిపోయింది. తర్వాత ఇట్లా ఉల్టా వేసుకోవాలి. జమ్మి ఎగ్ బోండా రెడీ. ఇలా ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఇది ఇంట్లోనే ట్రై చేయండి. మా పిల్లలకైతే ఆలు బోండా, బజ్జీ, మిరపకాయ బజ్జీ కన్నా ఈ ఎగ్ బోండా అంటే చాలా ఇష్టం. నాకు మాత్రం మిర్చి అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇలా ఇంట్లోనే వంటలు చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. One, 2, 3, 4, 5, 6 eggs. 6 eggs. 6 ఎగ్ బోండాలు మంచిగా తినాలి. ఆహా, ఎంజాయ్ చేయాలి. మనకు నచ్చిన ఫుడ్ వండుకోవాలి. సూపర్. అలాగే ఆనియన్స్ ఇందులో కట్ చేసి ఇప్పుడు వేడి ఉన్నాయి. ఇప్పుడే తీసాను కదా స్టవ్ కడాయిలో నుంచి. ఇంకా షేప్ అంత కరెక్ట్గా రాకపోయినా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇందులో కట్ చేసి ఈ ధనియాల పొడి, కొంచెం లైట్గా కారం, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక ఎగ్ కట్ చేస్తా. ఎగ్ బోండా మాత్రం సూపర్ వచ్చిందండి. ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా బాగొస్తాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లేష్ యాదవ్. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ వచ్చేసి గుడ్డు బ్రెడ్, ఎగ్ బ్రెడ్ చేస్తున్నాను. అందుకోసం నేను ఒక 4 eggs తీసుకొని అన్నీ పగలగొట్టేసి ఇలా కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా ఇవన్నీ కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ కూడా పెట్టుకున్నాను. ప్యాన్ వేడైనాక ఇప్పుడు ప్యాన్ పైన అయితే ఇలా ఆయిల్ అప్లై చేశాను. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ తీసుకుని ఇలా ఈ విధంగా వేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే వేసుకోవాలి. ఇలా వేసుకుని లైట్గా ఆయిల్ వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు ఒక పక్క బ్రెడ్ ఫ్రై అయింది. ఇంకా 3 వేసాను నేను, 4 పడితే వేసాను. ఈ ప్యాన్ పైన ఇలా ఉల్టా వేసుకోవాలి. ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేయండి. ఇంక ఇటు సైడ్ అయితే
చాయ్ చాయ్ నాకు చాయ్ అంటే చాలా ఇష్టం. చూడండి ఇట్లా మసులుతుంది చాయ్. చాయ్ చిటుక్కున తాగరాబై చాయ్ చెమక్కుని చాయ్ చాయ్ చాయ్. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇంకా పిల్లల చివరికి ఇలా చేస్తే అలా హ్యాపీగా తింటారు. తర్వాత వంట చేసుకోవచ్చు. వీటిని అయితే ఇప్పుడు పక్కన పెట్టుకుంటాం. ఇంకో ట్రిప్ వేసుకుందాం. మళ్ళీ ట్రిప్ వేస్తున్నా. ఇంకో ట్రిప్ అయితే వేసాను. లైట్గా ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఇవి కూడా రెడీ అయిపోయినాయి, తీస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే చేసుకుని తినండి. బాయ్.